తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని 2వ వార్డ్ అన్నపూర్ణ నగర్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 2వ వార్డ్ ఇన్ఛార్జ్ ఆలమూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో సేవరత్న లయన్ రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో ఈ రోజు సుమారు 150 మంది పేదలకు, వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవరత్న లయన్ రంగా వెంకటేశ్వరరావు, వార్డు ఇన్ఛార్జ్ ఆలమూరి రాజశేఖర్, బిట్ర వెంకన్న, మీరా షఫీ, కాగిత రాజేష్, అరేపల్లి తేజ, చిట్టిబాబు, ప్రసాద్, ఉయ్యూరు ప్రసాద్, వాలంటీర్లు నాగదేవి, సాయిదుర్గా, కస్తూరి మరియు అన్నపూర్ణ నగర్ ప్రజలు పాల్గొన్నారు. అన్నయ్య గారు రంగా వెంకటేశ్వరరావు గారు సేవారత్నాన్ని పిలుపుకి ఈయన మా అన్నపూర్ణ నగర్లో ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలి అంటే జగనన్న పుట్టినరోజు సందర్భంగా పేదవాళ్ళందరికీ పెద్దలకి ఈ చలికాలంలో దుప్పట్లు ఇవ్వాలని నేను అడగడం ఈయన ఒప్పుకున్నారు. వారికి మా అన్నపూర్ణ నగర్ ప్రజలందరి తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మన చేసి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుందాం. అలాగే మన జగనన్న పేదల పక్షపాతి. మీకు అందరికీ తెలుసు, ఎన్ని మాటలన్నా ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ గారు పేదల పక్షాన నిలబడి పేదలకు ఏం కావాలో చూసుకుంటూ చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ కూడా లేకుండా ఎవరికి ఏ నాయకులకు ₹1 లంచం లేకుండా ఏదున్నా మీ చేతుల్లోకి మీ అకౌంట్లోకి వేసే మంచి వ్యక్తి జగన్ గారు. ఆ జగన్ గారు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మీ అందరి ఆదరాభాలతో మళ్ళా ముఖ్యమంత్రిగా ఉండాలి. అలాగే మన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరాయుడు గారు ఎవరి దగ్గర ఎక్కడ ₹1 చేయి చాపకుండా నిజాయితీగా చేసే పని ఏదన్నా ఒక రోజు లేట్ అయినా చేస్తూ అందరి మన్నం పొందుతున్నారు. ఆయన మళ్ళా నెగ్గి మన శ్రీనివాసరాయుడు గారు మంత్రిగా రావాలి. మన అన్నపూర్ణ నగర్కి మరిన్ని కార్యక్రమాలు అన్నీ చేసుకుందామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మరి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరి ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ మరి ఇవాళ పేద ప్రజలకి మా తమ్ముడు కౌన్సిలర్ గారు కోరినట్టుగా మరి ఈరోజు 100 మందికి పేదలకి దుప్పట్లు పనులు వేస్తున్నాం. మన మరి రాజకీయాలు అంటే చాలా తెలియదు, మీ అందరికీ చాలా కష్టం. మరి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మన రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నారు. మరి చాలా బాగుంది. ఆయన చేసుకెళ్ళిపోతున్నారు. కొంతమంది వారం లేక చూడు మనం బాగుంటే మన ఫ్యామిలీ బాగుంది అనుకో, పక్క ఫ్యామిలీ వాళ్ళు మన నాశనం అయిన మన కూడా నాశనం చేస్తారు. అలాగే ఎన్నో విమర్శలు చేస్తుంటారు, మీరేం పట్టించుకోవద్దు. మరి ఇలా మన రాష్ట్రాల్లో మరి ఎన్నో జిల్లాలు విభజించారు, మరి ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఇవన్నీ మీరు ఆలోచించి మరి ఇప్పుడు కూడా జగన్ ప్రభుత్వాన్ని మీరు బాగా చూసాలని కోరుకుంటున్నాం. అలాగే మా తమ్ముడు రాజశేఖర్ గారు కౌన్సిలర్గా చేస్తే ఇక్కడ మన పిల్లలు కూడా మనకి పిలిస్తే పలకరు. అలాంటిది మా కౌన్సిలర్ గారు మీరు ఇప్పుడు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మిమ్మల్ని ఫోన్ చేయగానే ఆయన వచ్చేస్తారు మీ దగ్గరికి. అలాగే రేపు మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆయన మీరు మంచి నేను పోటీ చేద్దాం కూడా నాకు కూడా ఓటు వేయండి మీరు. అలాగే మా రాజశేఖర్ కౌన్సిలర్ పోటీ చేసి చాలా మంచి వ్యక్తి. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆనెస్ట్ అయినా చాలా మంచి వ్యక్తి అయినా, ఆయన పనిచేసే వ్యక్తి అయినా, మాటలు చెప్పరైనా మరి చాలా మనకు అదృష్టమైన రావటం. మరి మళ్ళీ ఎలక్షన్ కూడా ఆయన ఎమ్మెల్యే గారు తీసేస్తున్నారు, మీరు అందరూ కనిపించారు. అలాగే మన చైర్మన్ గారు భోగరాజు నాన్నగారు కూడా చాలా మంచి వ్యక్తి అయినా, వాళ్ళ నాన్నగారు చేసిన అప్పుడు రోడ్లు ఇంకా బాగుంటాయి, ఇప్పుడు వేసిన రోడ్లు కూడా పోతుంది. ఆయన కూడా మంచి వర్క్ రాక్షసులు మాట ఆయన వర్క్లో ఇది రావణాసుడు అంటారు. ఆయన చాలా ఆనెస్ట్ అన్నమాట. ఆయన కైలాసగిరి ఎన్నికంటే లైన్స్ ద్వారా చాలా చేశారైనా. మీకు ఏం ఫోన్ చేసినా ఆయన కూడా బాగా చేస్తారు. ఎవరు కలవట్లేదు, కౌన్సిలర్ గారు చైర్మన్ గారు కలవండి. ఏమో ఈ కార్యక్రమం మొదలెడదాం. అందరూ చాలా నమస్కారం.
పోతున్నాయి.